నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. అన్నా హజారే స్ఫూర్తితో కేజ్రీవాల్ అవినీతి రహిత సమాజాన్ని స్థాపిస్తాను, అన్నా హజారే శిష్యుణ్ణి అంటూ రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. మనందరికీ తెలిసిందే. అయితే కేజ్రీవాల్ అరెస్ట్ కావడంతో అన్నా హజారే దీనికి సంబంధించి ఎలా స్పందిస్తారు అని యావత్ భారత్ ఎదురు చూసింది. ఎవ్వరూ ఊహించినట్టుగా అన్నా హజారే దీనికి సంబంధించి స్పందించారు. కేజ్రీవాల్ అరెస్ట్ ఆయన కర్మ ఫలితమే అని చెప్పారు. కేజ్రీవాల్ అరెస్టుతో ప్రజాస్వామ్యం కూని అయిందని, కేంద్రంలోని మోడీ సర్కార్ విపక్షాలపై దర్యాప్తు సంస్థలను ఉసిగొలుపుతోందని, ఎన్నికలకు ముందు ఒత్తిడి తెచ్చే ప్రయత్నమేనని, రాజకీయ కక్ష సాధింపని ఇలా ప్రతిపక్ష నాయకులు ఎవరికి తోచిన విధంగా వారు వీర లెవెల్లో గొగ్గోలు పెట్టారు. కానీ ఆయా నేతలెవరూ లిక్కర్ స్కామ్పై పల్లెత్తు మాట కూడా మాట్లాడలేదు. అయితే కేజ్రీవాల్ అరెస్టుతో అందరి మదిలో మొదలైన మొదటి విషయం ఏంటంటే, ఆయన గురువు, సామాజిక కార్యకర్త అన్నా హజారే ఎలా స్పందిస్తారు, ఆయన స్పందన ఏంటి? మొత్తానికి 80 ఏళ్ల అన్నా హజారే ఈ విషయంపై స్పందించారు. తప్పు చేశారు కాబట్టి కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారంటూ కామెంట్స్ చేశారు. కేజ్రీవాల్పై ఈ సందర్భంగా తీవ్ర విమర్శలు చేశారు. అవినీతికి వ్యతిరేకంగా గొంతెత్తి నిరసనలు చేసిన సమయంలో అరవింద్ కేజ్రీవాల్ తనతోనే కలిసి ఉన్నాడని అన్నా హజారే ఆనాటి విషయాల్ని గుర్తు చేసుకున్నారు. అయితే అలాంటి వ్యక్తి నేడు మద్యం పాలసీ రూపొందించేందుకు బాధపడుతున్నానని స్పష్టం చేశారు. ఈ విషయం తెలిసి గతంలోనే లిక్కర్ పాలసీకి వ్యతిరేకంగా కేజ్రీవాల్కి లేఖ రాశానని అన్నా హజారే గుర్తు చేశారు. కానీ ఆయన కనీసం తనను పట్టించుకోలేదని వివరించారు. స్వార్థం కోసం పాలసీలు తయారు చేశారు కాబట్టి ఈడీ ఆయన్ని అరెస్టు చేసిందని చెప్పారు. అరవింద్ కేజ్రీవాల్తో కలిసి పనిచేసినందుకు సిగ్గుపడుతున్నానని, అరవింద్ కేజ్రీవాల్, సిసోడియా నాతో ఉన్నప్పుడు నేను ఎల్లప్పుడూ దేశ సంక్షేమానికి ముందు ఉండాలని వారికి చెప్పానని, లిక్కర్ పాలసీని వదిలేయమని కేజ్రీవాల్కి చాలాసార్లు చెప్పానన్నారు. అయినా అతను వినలేదని, డబ్బులకు ఆశపడి పాలసీ రూపొందించారు. ఇప్పుడు కేజ్రీవాల్ పరిస్థితి చూసి బాధగా అనిపించడం లేదు. నేను అతనికి ఎలాంటి సలహా ఇవ్వను, అతను నా మాట వినలేదు. అయినా ఇప్పుడు ఏం చేయలేం, చట్టం తన పని తాను చేస్తోంది, ఇదంతా ఆయన కర్మ ఫలితమే అని అన్నా హజారే పేర్కొన్నారు. అయితే కేజ్రీవాల్ వ్యవహార శైలిని ముందే గమనించిన అన్నా హజారే గతంలో చాలాసార్లు ఆయన్ని మందలించారు. లిక్కర్ పాలసీకి వ్యతిరేకంగా 2022లో కూడా మాట్లాడిన అన్నా హజారే మద్యం పాలసీపై వచ్చిన వార్తలను చూసి బాధపడ్డానని, మద్యంలాగే అధికారం కూడా మత్తుగా ఉంటుందని చెప్పానని, ప్రస్తుతం మీరు అధికారం అనే మత్తులో ఉన్నారని తెలిపారు. అన్నా హజారే మాత్రమే కాదు, ఆనాడు అన్నా హజారేతో కలిసి ఉద్యమించిన వారిలో చాలా మంది ఈ సందర్భంగా కేజ్రీవాల్ని తప్పుపడుతున్నారు. సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ సంతోష్ హెగ్డే స్పందిస్తూ అధికారం వస్తే దురాశ ఆవహిస్తుందనే విషయం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టుతో స్పష్టమైందన్నారు. ఇక అవినీతిని అంతం చేయాలంటే రాజకీయాల్లోకి వెళ్లాల్సిందే అని నినదించిన కేజ్రీవాల్ వాదనను గతంలోనే తాను వ్యతిరేకించానని గుర్తు చేసుకున్నారు. అయితే తాను నమ్మిందే ఇప్పుడు నిజమైందని చెప్పారు. ఇటు మాజీ రాష్ట్రపతి కుమార్తె షర్మిష్ఠా ముఖర్జీ కూడా కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించారు. కర్మ ఎవరిని వదిలిపెట్టదని చెప్పారు. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ పై కేజ్రీవాల్ నిరాధారమైన ఆరోపణలు చేశారని, ఆమెకు వ్యతిరేకంగా బండిళ్ల కొద్దీ ఆధారాలున్నాయంటూ చెప్పారని, కానీ ఏ ఒక్క ఆధారాన్ని కూడా బయట పెట్టలేదని ఆమె గుర్తు చేశారు. ఆమెపై తప్పుడు ఆరోపణలు చేసిన కేజ్రీవాల్ను కర్మ వెంటాడుతోందని, ఫలితాన్ని అనుభవించాల్సిందేనని సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 2011లో సామాజిక కార్యకర్త అన్నా హజారే నేతృత్వంలో నిర్వహించిన అవినీతి వ్యతిరేక ఉద్యమం ద్వారా మాజీ ఐఆర్ఎస్ అధికారి అయిన కేజ్రీవాల్ లైమ్ లైట్లోకి వచ్చారు. తర్వాతి రోజుల్లో అంటే 2012లో రాజకీయాల్లోకి వచ్చి సొంతంగా ఆమ్ ఆద్మీ పార్టీ స్థాపించారు. 2013లో ఢిల్లీలో మొదటిసారి పోటీ చేసి 28 సీట్లు సాధించారు. కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. తర్వాత 2015, 2020లో అధికారాన్ని చేజిక్కించుకున్నారు. మూడోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించారు. పంజాబ్లో సైతం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. అలాంటి కేజ్రీవాల్ అదే అవినీతి ఆరోపణల కింద అరెస్ట్ కావడం గమనార్హం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, తప్పు చేసినప్పుడు ఆ కర్మ ఫలం మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఏదో ఒక రోజు దాని మూల్యం చెల్లించక తప్పదని అనేది చాలామంది అభిప్రాయం. మరి కేజ్రీవాల్ ఆరోపణల మీద, ఆయన అనుభవిస్తున్న కర్మ ఫలం మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి.